ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి ఫ్లాట్ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ మనకి ప్రైస్ అనేది కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయింది. అయితే ఓవరాల్ గా అన్ని బేరిష్ లోనే ఉన్నాయి. కన్సాలిడేషన్ విత్ బేరిష్ లో ఉన్నాయి. మనకి నిఫ్టీ బ్యాంక్ మాత్రమే మంచిగా ఉంది. మార్నింగ్ నేను చూస్తున్న టైంకి ఫార్మా సెక్టర్ అప్ సైడ్ కి వెళ్లే మొమెంటం తో ఉంది. కానీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. నేను దాన్ని ఇగ్నోర్ చేశా. సో నేను ఫార్మా సెక్టర్ స్టాక్ లో ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మనకి ఈ హై క్రాస్ అవుతుందో అప్పుడు ఎంటర్ అయ్యి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఈ హై ఇంకా క్రాస్ అవ్వలేదు. సో నేను ఇంకా ఎంటర్ అయిపోయాను అనమాట. వెయిట్ చేయాల్సింది కొంచెం అబోవ్ నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయాల్సింది. సో ఈ హై కన్నా కిందే నేను ఎంట్రీ తీసుకున్నా. సో మనకి చూసుకున్నట్టయితే 200 ఎంఏ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 200 ఎంఏ మరి కొంచెం దూరంగా ఉంది. కొంచెం దగ్గరగా ఉంటే బాగుండేది. సో చూసుకున్నట్టయితే నాకు ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. యాక్చువల్‌గా మార్నింగ్ 1% డౌన్‌కి వెళ్లి మళ్ళీ అప్ సైడ్‌కి వచ్చింది. ఫార్మా సెక్టర్ బాగుందని చెప్పి నేను తీసుకున్నా. సో నేను తీసుకున్న దగ్గర నుంచి ఫార్మా సెక్టర్ అనేది రిజెక్షన్ తీసుకొని డౌన్ సైడ్‌కి వెళ్తూ ఉంది. సో నిఫ్టీ కూడా కన్సాలిడేషన్ లో ఉండడం వల్ల మనకి ప్రైస్ లో మూమెంటం లేదు అప్ సైడ్ కి. సో చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యింది. యాక్చువల్ గా మంచిగా ఇది మూమెంటం ఇవ్వాలి. కానీ డోజీ కింద క్లోజ్ అయింది డైలీ టైం ఫ్రేమ్.